ఓ ప్రాబ్లంకి త్రీ మెథడ్స్ చెప్తానండి. సో మీకు అది ఏది నచ్చితే అది చేయండి. నేనైతే టాపిక్స్ ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు అర్థమెటిక్లో మీకు ఒక టాపిక్ పేరు చెప్తే ఒక మెథడ్ గుర్తుండేలాగా చేస్తానండి. ఓకేనా? నేనైతే ఇది మాత్రమే ఫాలో అవుతానండి ప్రతి ఎగ్జామ్కి. ఎందుకంటే ఈ మెథడ్ ఫాలో అవడం వల్ల నేను ప్రతి క్వశ్చన్ని ఆల్మోస్ట్ సాల్వ్ చేయగలుగుతున్నాను. ఒకసారి అది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. మీకోసమే చాలా సింప్లిఫైడ్ వేలో అయితే M1D1 = M2D2 అంటే ఇక్కడ డివైడెడ్ బై W1. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్య సాధన యూట్యూబ్ ఛానల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఈరోజు మనం ఈ సెషన్లో టైమ్ అండ్ వర్క్, సో ఈ టాపిక్ గురించి ఇన్డెప్త్గా కాన్సెప్ట్ డిస్కస్ చేసి అందులోని మోడల్స్ ఎలా ఉంటాయో, ఎలాంటి మెథడ్స్ యూజ్ చేస్తే ఆన్సర్స్ ఈజీగా చేయగలమో నేర్చుకుందాం. నేను కొన్ని మెథడ్స్ చెప్తాను. చాలా ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్కి చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన ఛానల్లో ఈ ఎగ్జామ్ అనే కాదు, రాబోయే టెక్నీషియన్, ఏఎల్పి, గ్రూప్ డి అండ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ టైమ్ అండ్ వర్క్. సో నేను ఈ టాపిక్స్ ఎలా చెప్తున్నానంటే, ఇప్పుడు అర్థమెటిక్లో మీకు ఒక టాపిక్ పేరు చెప్తే ఒక మెథడ్ గుర్తుండేలాగా చేస్తానండి. ఓకేనా? సో ఈ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. సో ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుని, ఈ ఫార్ములా చూడండి, ఎంటైర్ ఈ టాపిక్ మొత్తానికి మనం వాడతాం ఈ ఫార్ములా, ఇండైరెక్ట్గా డైరెక్ట్గా అనమాట. ఓకే, టోటల్ వర్క్ = టోటల్ టైమ్ ఇంటూ టోటల్ ఎఫిషియన్సీ. సో వర్క్ టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ అనమాట. సో W = T. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు, ఏ అనే పర్సన్ 10 days వర్క్ చేసినాడు. సో అతని ఎఫిషియన్సీ ఒక 3 అనుకోండి, 3. సో టోటల్ వర్క్ టైం ఎంత? 10 days. సో ఎఫిషియన్సీ ఎంత? 3 ఎఫిషియన్సీతో 10 days వర్క్ చేస్తే ఎంత వస్తుంది? టోటల్ వర్క్ 30 పార్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, 30 parts వర్క్ చేస్తాడనమాట. టోటల్ వర్క్ ఎంత? 30 parts. అదే చెప్తున్నారు, టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడండి. సో ఈ ప్రాబ్లమ్స్కి ఒక్కో ప్రాబ్లంకి త్రీ మెథడ్స్ చెప్తానండి. సో మీకు అది ఏది నచ్చితే అది చేయండి. నేను ప్రిఫర్ చేసేది రేషియో మెథడ్ అండి. ఓకేనా? ఈ రేషియో మెథడ్ నేర్చుకుంటే ఆల్మోస్ట్ అన్ని క్వశ్చన్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. ఓకేనా? ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. A can do a piece of work in 15 days. B can do the same work in 20 days. The time taken by them work together to do the same work is. సో నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్ అందరూ ఏం చేస్తారంటే, సో A+B ఇద్దరు కలిసి చేస్తే వర్క్ అంటే ఏ ఎన్ని రోజులు చేస్తాడు? ఏ 15 daysలో చేస్తాడు, B 20 daysలో చేస్తాడు. సో వీళ్ళు ఏం చేస్తారంటే 1/15 + 1/20. సో 15 days అంటే వన్ డే వర్క్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తారండి. ఓకేనా? సో LCM ఎంత? 60. సో ఇక్కడ ఎంత వస్తుంది? 15 4s అంటే 23s 60 అంటే ఎంత వస్తుంది? 7/60. సో ఇది 1 day వర్క్. సో మనకి టోటల్ వర్క్ కావాలంటే 60/7 రివర్స్ చేస్తామండి. ఓకేనా? 60/7 చేస్తే ఎంత వస్తుంది? 7 60. 7 8s 56. సో 4 వస్తుంది కదా. 8 4/7 days. సో ఇద్దరు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారు? 8 4/7 days. ఓకే, సో ఇదే ప్రాబ్లమ్ని ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. సో మెథడ్ 2 చూడండి. సో మెథడ్ 2 ఏమంటే డైరెక్ట్ ఫార్ములా అండి. ఓకేనా? సో ఫార్ములా అనమాట. ఏమి? సో ఒక వర్క్ని 15 daysలో చేస్తే
బి అదే వర్క్ని 20 డేస్లో చేస్తే ఏ ప్లస్ బి కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తారంటే ఏ ఇంటూ బి బై ఏ ప్లస్ బి అనమాట. సో ఇది డైరెక్ట్ ఫార్ములా మెథడ్ అనమాట. సో 15 ఇంటూ 20 డివైడెడ్ బై 20 ప్లస్ 15 35. సో 5 7s 5 4s. సో ఎంత వస్తుంది 60/7. సో ఇందాక చేసినాం కదా 8/4/7 డేస్. ఇద్దరు కలిసి చేస్తే 8/4/7 డేస్లో చేస్తారు. ఇదేం మెథడ్? ఫార్ములా ఉపయోగించి, ఎప్పుడు ఇద్దరు ఉన్నప్పుడు మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ ఇంకో మెథడ్ చెప్తాను చూడండి. ఈ మెథడ్ చూడండి. సో ఇది రేషియో మెథడ్ అండి. నేనైతే ఇది మాత్రమే ఫాలో అవుతానండి ప్రతి ఎగ్జామ్కి. ఎందుకంటే ఈ మెథడ్ ఫాలో అవడం వల్ల నేను ప్రతి క్వశ్చన్ని ఆల్మోస్ట్ సాల్వ్ చేయగలుగుతున్నాను. ఒకసారి అది చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇది కూడా మీకు చాలా యూజ్ అవుతుంది చూడండి. సో ఏ ఇస్ టు బి. ఏ 15 డేస్, బి ఎంత 20 డేస్. ఓకేనా. సో ఇప్పుడు రేషియో ఎంత వస్తుంది? 5 3s 15, 5 4s 20. ఇది ఏం రేషియో? టైం రేషియో అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు మనకేం కావాలా? ఎఫిషియన్సీ. సో ఇక్కడ ఇంకొక పాయింట్ చూడండి. టైం అండ్ ఎఫిషియన్సీ ఇవి రెండు ఎలా ఉంటాయంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ఒక బలవంతుడు ఉన్నాడు అనుకోండి. ఒక బలవంతుడు ఏం చేస్తాడు? ఒక పనిని 10 డేస్లో చేస్తాడు. ఒక బలహీనుడు ఉన్నాడు అనుకోండి. సో బలహీనుడు ఆటోమేటిక్గా ఏమవుతాడు? ఈ 10 డేస్ కంటే ఎక్కువ టైం 15 డేస్ అనుకోండి. ఓకేనా. 15 డేస్లో చేస్తాడు అనుకోండి. సో ఇప్పుడు ఏమైంది? బలవంతుడు కాబట్టి ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది కాబట్టి 10 డేస్ తీసుకున్నాడు. బలహీనుడు కాబట్టి అతనికి ఎఫిషియన్సీ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ టైం తీసుకున్నాడు. అంటే ఇప్పుడు ఎఫిషియన్సీ ఎక్కువ ఉందనుకోండి. ఓకేనా. ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటే టైం అనేది తగ్గుతుంది. లేదు ఎఫిషియన్సీ తక్కువ ఉంటే టైం అనేది ఎక్కువ రోజులు చేస్తారు అంతే. ఓకే. ఇవి రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటాయి అన్నమాట. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే 1/3 = 1/4 అనమాట. సో ఎఫిషియన్సీ రేషియోస్ ఏమొస్తుంది? క్రాస్ మల్టిప్లై చేయాలి కదా. 4:3. ఓకేనా. ఇక్కడ రాస్తాను చూడండి. 4:3. ఇప్పుడు చూడండి, టోటల్ వర్క్ కావాలి మనకి. టోటల్ వర్క్ కావాలంటే 4 × 15 ఎంత? 60. ఓకేనా. 20 × 3 ఎంత? 60. సో ఇలా రెండు ఈక్వల్గా వస్తే మనం చేసిన ప్రాసెస్ కరెక్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి టోటల్ వర్క్ వచ్చింది. సో మనకు ఫార్ములా ఏం తెలుసు? టోటల్ వర్క్ = టోటల్ టైం ఇంటూ టోటల్ ఎఫిషియన్సీ అనమాట. సో టోటల్ వర్క్ ఎంత వచ్చింది? 60 వచ్చింది. మనం టోటల్ టైం కనుక్కోవాలి. ఇద్దరు కలిసి పనిచేస్తే టైం ఎంతో కనుక్కోవాలి మనకు తెలియదు. ఎఫిషియన్సీ ఎంత? సో ఇది ఎఫిషియన్సీ రేషియోనే కదా. సో ఏ ఎఫిషియన్సీ 4, బి ఎఫిషియన్సీ 3 అనమాట. సో 4 + 3 7. దట్ ఇంప్లాయిస్ టైమ్ = 60/7. అంటే ఎంత వస్తుంది? 8/4/7 డేస్. ఇందాక చేసినాం కదా అట్లనే. ఓకేనా. సో ఇది రేషియో మెథడు. మేబీ కొంచెం అర్థం కాకపోతే మళ్ళీ చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 2 మెంబర్స్ కాబట్టి మీరు ఫార్ములా చేస్తే అయిపోతుంది అనుకోవచ్చు. నెక్స్ట్ మనకి కమింగ్ క్వశ్చన్స్లో 3 persons 4 persons ఇస్తారనమాట. ఇలా ఇచ్చినప్పుడు ఈ రేషియో మెథడ్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు ముగ్గురు కలిసి పని స్టార్ట్ చేసింటాడు. ఒకడు వెళ్ళిపోతాడు, ఇంకొకడు కొన్ని రోజుల తర్వాత వెళ్ళిపోతాడు, మళ్ళీ ఒకడు వస్తాడు. ఇలాంటి కేసెస్లో చాలా యూజ్ అవుతుంది అనమాట. సో కమింగ్ మోడల్స్ మీరే తెలుసుకుంటారు అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇందాక ఏ బి ఇద్దరినే చూసాం. ఇక్కడ ఏమొస్తుంది? సి అనేవాడు వస్తాడనమాట. ఇఫ్ ఏ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days అండ్ బి కెన్ డూ ఇట్ ఇన్ 10 days and C can do it in 20 days, then in how many days can A, B, C together to do the same work? ఓకేనా. సో కొంచెం నేను ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ చేస్తాను. ఎందుకంటే ఈ మెథడ్ ఫాలో అవుతే మీరు మాటికి మర్చిపోయినాం, రివిజన్ అనేది లేకుండా చేయొచ్చు అనమాట. అందుకే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో మెథడ్ 1 ఏం తెలుసు మనకి? ఏ అనేవాడు ఒక వర్క్ని 8 daysలో ఫినిష్ చేస్తే, బి అనే అతను 10 daysలో ఫినిష్ చేస్తే, సి అనే అతను 20 daysలో ఫినిష్ చేస్తాడు. ఇప్పుడు మామూలుగా ట్రెడిషనల్ మెథడ్ ఏం చేస్తాడు? ముగ్గురు కలిసి పని చేయాలంటే A + B + C = 1 day వర్క్ తీసుకుంటాడు. 1/8 + 1/10
ప్లస్ 1/20 అనమాట. ఓకేనా. సో ఎల్సిఎం ఎంత అవుతుంది? 10 2s ఓకే 40 కదా. 8 5s 40 పోతుంది, 10 4s 20 3s 40. ఓకేనా. సో 8 5s 40, 10 4s 40, 20 2s 40. సో టోటల్గా ఎంత వస్తుంది అప్పుడు? సో 5 + 4 9, 9 + 2 11, 11/40. సో ఇక్కడ చేస్తాను చూడండి, 11/40. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది మనకి? 11 40. సో 14 11తో డివైడ్ చేస్తే 11 3s 33, ఇంకెంత ఉంటుంది? 7. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఏం రాసుకోవచ్చు? 3 7/11 days. ఓకేనా. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటారండి. ఓకేనా. సో ఆప్షన్ చూడండి. సో 3 7/11 days అనమాట. ఓకే. ఇది మెథడ్ సెకండ్ మెథడ్ చెప్తాను చూడండి. మెథడ్ 2 చూడండి. మెథడ్ 2 ఏం లేదండి, ఫార్ములా. ఓకేనా. ఆ ఫార్ములా ఏమంటే, ఇప్పుడు ముగ్గురు పర్సన్స్ కదా, A + B + C. సో ముగ్గురు పర్సన్స్ కాబట్టి ఏమొస్తుంది? ABC డివైడెడ్ బై AB + BC + CA. ఓకేనా. ముగ్గురు తీసినారు కాబట్టి ఇప్పుడు ఏ ఎన్ని రోజుల్లో చేస్తాడు? A 8 daysలో, B 10 daysలో, C 20 daysలో. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేయడమే అండి. ఎంత వస్తుంది? 8 × 10 × 20 డివైడెడ్ బై AB అంటే 8 × 10 ప్లస్ BC అంటే 10 × 20 ప్లస్ C × A అంటే 20 × 8 అనమాట. సో ఓవరాల్గా ఎంత వస్తుంది? 8 × 10 × 20 డివైడెడ్ బై 80 ప్లస్ 200 ప్లస్ 160. ఈ క్యాలిక్యులేషన్ మీకు అర్థం కావాలని చేస్తున్నాను. ఒకవేళ మీరు వచ్చంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో చూసేయండి. ఓకే. సో కింద ఎంత వస్తుంది? 280 440 440. ఇక్కడంతా 8 × 10 × 20. సో 0 0 క్యాన్సిల్. సో 4 11s 44, 4 2s 8. ఎంత వస్తుంది మొత్తానికి? 40 డివైడెడ్ బై 11 అంటే సేమ్ ఇందాక చేసినాం కదా, 11 40, 11 3s 33, 7 వస్తుంది. మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాస్తే 7 3/11 days. ఓకే. సారీ అండి, 3 7/11 days. సారీ అండి. ఓకే. ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ని నేను థర్డ్ మెథడ్ ఏం తెలుసు మనకి? రేషియో మెథడ్. మనం ఫ్రీక్వెంట్గా రెగ్యులర్గా యూస్ చేస్తాం అనమాట రేషియో మెథడ్ని. ఓకే. సో ఇప్పుడు A B C. A ఎన్ని రోజుల్లో చేస్తాడు? 8. B ఎన్ని రోజుల్లో చేస్తాడు? 10 days. C 20 days. ఓకేనా. సో ఇప్పుడు రేషియో ఎంత వస్తుంది? 2 4s 8, 2 5s 10, 2 10s 20. ఓకే. ఇదేమో టైం రేషియో. దీన్నే ఇప్పుడు మనం ఎఫిషియన్సీ కావాలంటే ఇన్వర్స్ చేస్తామండి. ఇన్వర్స్ ఎలా చేస్తామంటే, ఇప్పుడు మామూలుగా అయితే 1/4 1/5 1/10 అని రాసుకొని మళ్ళీ వీటికి ఎల్సిఎం తీసుకొని కామన్గా మల్టిప్లై చేసుకొని చేస్తాం. కానీ మనం కాంపిటేటివ్ ఎగ్జామ్కి వచ్చేసరికి డైరెక్ట్గా ఈ ఇన్వర్స్ని షార్ట్కట్లో చేస్తామండి. ఎలా అంటే, ఇప్పుడు ఏ వాల్యూ కావాలంటే ఏ తప్ప మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. 5 × 10 50. బి కావాలంటే బి తప్ప మిగతా రెండింటిని మల్టిప్లై చేయండి. 4 10s 40. నెక్స్ట్ సి కావాలంటే సి తప్ప మిగతావన్నీ మల్టిప్లై చేయండి. 5 × 4 20. సో ఎంత వస్తుంది? 5:4:2 అనమాట. ఓకే. ఇప్పుడు చూడండి, 5 8s
టోటల్ వర్క్ కనుక్కోవాలి మనం. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 5 8 40, 4 10 40, 2 20 40. సో ఇలా వస్తేనే మనం చేసింది కరెక్ట్. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏం తెలుసు, టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం ఇంటూ టోటల్ ఎఫిషియన్సీ. ముగ్గురు కలిసి పనిచేస్తే ఎంత టైంలో చేస్తారో చెప్పాలి. సో టోటల్ వర్క్ ఎంత, 40 పార్ట్స్. సో మనం ముగ్గురు కలిసి పనిచేస్తే ఎంత టైంలో చేస్తారో చెప్పాలి. టోటల్ ఎఫిషియన్సీ అంటే టోటల్ ఎఫిషియన్సీ 5 + 4 + 2 ఎంత, 11. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 40/11, దట్ ఈస్ 37/11 డేస్. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఈజీ మెథడ్ అనమాట. అప్కమింగ్ ఇంకా ఈ ప్రాబ్లంలో కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు, నెక్స్ట్ చేసే ప్రాబ్లమ్స్లో చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా? సో ఈ టైమ్ అండ్ వర్క్లో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, చాలాసార్లు అడిగినారు మనకి రైల్వే ఎగ్జామ్స్కి. సో మోస్ట్లీ ఇలాంటి మోడల్సే అడుగుతారనమాట. సో ఇది చూడండి, ఏ అండ్ బి టుగెదర్ కెన్ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 35 days. అంటే ఏం చెప్పినాడు, ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి పనిచేస్తే ఒక వర్క్ని 35 daysలో ఫినిష్ చేస్తారు. అయితే ఏ అలోన్ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 60 days. ఏ ఒక్కడే పని చేస్తే ఆ వర్క్ని 60 daysలో అయిపోచేస్తాడు, అంటే కంప్లీట్ చేస్తాడు. అయితే బి అలోన్ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్, అంటే బి ఒక్కడే ఆ పనిని పూర్తి చేయాలంటే ఎంత టైంలో పూర్తి చేయగలడో చెప్పాలి. ఫస్ట్ చూడండి, ట్రెడిషనల్ మెథడ్ ఏం చేస్తారంటే, సో ఇక్కడ ఏ ప్లస్ బి కదా, ఏ ప్లస్ బిలో నుంచి ఏం తీసేస్తే ఏమొస్తుంది, ఏ ప్లస్ బి మైనస్ ఏ, దట్ ఈస్ బి. సో ఇలా చేస్తారండి, అంటే 1 day వర్క్ తీసుకుంటారనమాట. సో ఏ ప్లస్ బి మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో 1/35 మైనస్ 1/60 అనమాట. ఇలా తీసుకుంటారనమాట. సో ఎల్సిఎం ఎంత, 35కి 60కి 35, ఓకే 420 అనమాట. ఓకే 35 12 times 420 మైనస్ ఉంది కాబట్టి మైనస్ 60 7 times 60 × 7 420. సో 12లో 7 పోతే ఎంతమా, 5/420. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే 425, 5 8 40, 20 మిగులుతుంది, 5 4 20. సో ఎన్ని రోజులు వచ్చిందమ్మా, 84 days. సో ఆప్షన్ డి 84 days అనమాట. ఓకే, ఇలా ఇది ట్రెడిషనల్ మెథడ్. దీన్ని సెకండ్ మెథడ్లో చేస్తే, సెకండ్ మెథడ్ మనం ఏం చేస్తాం యాక్చువల్గా, సెకండ్ మెథడ్ ఫార్ములాను ఉపయోగించి చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్ చాలా ఈజీగా వస్తుంది చూడండి. ఏ ప్లస్ బి 35 days అయితే ఏ ఒక్కడే ఆ పనిని 60 daysలో చేస్తారు. అయితే బి ఎన్ని రోజుల్లో వర్క్ చేస్తారని అడిగితే, సో ఫార్ములా చూడమా, x × y/x - y. ఓకేనా, ఇది x ఇది y అనుకోండి. అంటే ఎట్లనే అనుకోవచ్చు, మనకి డిఫరెన్స్ ఇంపార్టెంట్. అంటే ఎంత వస్తుంది, 35 × 60 డివైడెడ్ బై 60లో 35 పోతే 25, 5 5 5 7. ఓకేనా, 60 × 7 420 డివైడెడ్ బై 5, దట్ ఈస్ 84 days. సో ఈ ఫార్ములా చాలా ఇంపార్టెంట్. బి అలోన్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు x × y/x - y. ఓకే, నెక్స్ట్ థర్డ్ మెథడ్ చూడండి. సో మనకు తెలుసు కదా, థర్డ్ మెథడ్ మనం ఏం చేస్తాం, రేషియో మెథడ్. ఓకే, రేషియో మెథడ్ చూడండి. ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి 35 daysలో చేస్తే ఏ ఒక్కడే ఆ పనిని 60 daysలో చేస్తాడు. సో ఎంత వస్తుంది రేషియో, 5 7 35, 5 12
60 అనమాట. ఓకేనా. సో ఇది ఇది టైం రేషియో అయితే ఎఫిషియన్సీ ఏమవుతుంది మనకి రివర్స్ అవుతుంది. 12:7 ఇన్వర్స్ కాబట్టి. సో 12 × 35 420, 60 × 7 420 అలా వస్తే మనకు కరెక్ట్. వర్క్ ఈజ్ ఈక్వల్ టు 420. 35 × 12 420, 60 × 7 420 అనమాట. సో మనకి ఫార్ములా ఏం తెలుసు, వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ. వర్క్ ఎంత 420. సో టైము బి అలోన్ మనకు అనుకుంటుంది, బి అలోన్ కాబట్టి ఇక్కడ బి ఎఫిషియన్సీ కావాలన్నమాట. ఇక్కడ A+B ఉంది, ఇక్కడ ఏ ఉంది. A+Bలో నుంచి ఏ తీసేస్తే మనకి ఏమొస్తుంది, ఏ క్యాన్సిల్ అయిపోయి బి వస్తుంది అనమాట. ఇక్కడ కూడా 12 - 7 ఎంత 5. బి ఎఫిషియన్సీ ఎంత వస్తుంది మనకి 5 వస్తుంది కాబట్టి ఇక్కడ 5 వేస్తాం. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు 420/5 దట్ ఈజ్ 84 days. ఓకే, ఇది సో ఈ 3 మెథడ్స్లో మీకు ఏది నచ్చితే అదే చేయండి. ఓకే, అంటే నెక్స్ట్ వచ్చే ప్రాబ్లమ్స్ ఫార్ములా ప్రకారం చేయలేము, కొన్ని చేయొచ్చు. అండ్ ట్రెడిషనల్ మెథడ్ కూడా ఫాలో అవ్వచ్చు, కానీ కొద్దిగా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఈ రేషియో మెథడ్ అనేది ఒక్కసారి మీకు అర్థమై ప్రాక్టీస్ చేయడం మొదలు పెట్టినారనుకో, ఎంతమంది ఒక 3-4 మెంబర్స్ కలిసి వర్క్ చేసి అందులో 2 వెళ్ళిపోయి మళ్ళీ ఒకడు వచ్చి మళ్ళీ కొన్ని రోజులు వచ్చినారు, ఇవన్నీ ఎలా ఇచ్చినా ఆల్టర్నేట్ డేస్ ఇచ్చినా ఎలా ఇచ్చినా సాల్వ్ చేయొచ్చు. మరి రేషియో మెథడ్ బాగా అర్థం చేసుకోండి. ఇంకొకసారి చూడండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చూడమా. మెథడ్ 1, A and B టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 days. అంటే బాగా క్వశ్చన్ నీట్గా అర్థం చేసుకుంటే A+B ఇద్దరు కలిసి పనిచేస్తే ఒక వర్క్ని 30 daysలో కంప్లీట్ చేయగలిగితే, అండ్ తర్వాత ఏమన్నా టుగెదర్ విత్ C అంటే వీళ్ళతో పాటు C కూడా కలిస్తే అదే వర్క్ని వాళ్ళు 24 daysలో ఫినిష్ చేస్తారంట. అయితే ఇన్ హౌ మెనీ డేస్ C కెన్ అలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్. ఇక్కడ చూడమ్మా, ఫస్ట్ మనం ట్రెడిషనల్ మెథడ్ చేద్దాం. ఓకేనా. ట్రెడిషనల్ మెథడ్ చేస్తే ఏమొస్తుంది, A+B+C మైనస్, సో A+B+Cలో నుంచి A+Bని తీసేస్తే మనకి ఏమొస్తుంది, సో A+B క్యాన్సిల్ అయిపోయి C వస్తుంది. సో అలా C ఈజ్ ఈక్వల్ టు 1 day తీసుకుంటాడు ఇక్కడ, 1/24 మైనస్ 1/30 అనమాట. సో ఇక్కడ ఎల్సిఎం ఎంత 120 అనమాట. ఓకేనా. 30కి 24కి ఎల్సిఎం రాకపోతే ఎవరన్నా తెలుసు కదా, చిన్నప్పుడు ఇట్లా చేసి ఉంటారు. ఓకేనా, అది 120. సో 24 × 5 120 మైనస్ 30 × 4 120. సో ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 1/120. సో ఇది 1 day వచ్చింది అనమాట. 1 day వరకు 1/20 అయితే టోటల్ ఎన్ని రోజులు చేస్తారు, 120 days అనమాట. ఓకేనా. సో ఆప్షన్ డి. సో ఇప్పుడు ఇదే ప్రాబ్లమ్ మనము మెథడ్ 2లో చూద్దాం. సో దీన్ని ఫార్ములా ప్రకారం కూడా చేయొచ్చు మనం, అది ఎలా చెప్తాను చూడండి. సో A+B ఎన్ని రోజులు, A+B 30 days అయితే ఈ A+Bకి C తోడైతే అదే వర్క్ని వాళ్ళు 24 daysలో అయిపోజేస్తారు అనమాట. ఇక్కడ మనం ఫార్ములా వాడతాం అనమాట. ఏం ఫార్ములా, ఇది X అనుకోండి, ఇది Y అనుకోండి. ఓకేనా, ఇది X అనుకోండి, ఇది Y అనుకోండి. ఏం చేస్తాం, X × Y/X - Y. ఓకే, ఇలా సింగిల్ కామన్గా ఉండి ఒక పర్సన్ అడిగినప్పుడు ఇదే వర్క్ చేస్తాం అనమాట. 30 × 24 డివైడెడ్ బై 30 - 24 ఎంతమా 6. 6 4s are 24. 4 × 30 120. సో C అలోన్గా వర్క్ చేయడం మొదలు పెడితే 120 daysలో అయిపోజేస్తాడు అని దాని అర్థం. ఓకే, ఇదే ప్రాబ్లం మనం రేషియో మెథడ్లో కూడా చేస్తాం. ఆ రేషియో మెథడ్ అని దాని గురించే మాట్లాడుతున్నాను, చాలా ఇంపార్టెంట్. ఎందుకు మీకు ఇవి రెండు చెప్పి అది చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుందని చెప్తున్నాను. ఓకే, ఇక్కడ చూడండి. సో A+B ఎన్ని రోజులు, 30 days. A+B+C 24 days. రేషియో ఎంత వస్తుందా,
6 5 30, 6 4 24. ఇది ఏం రేషియో? టైం రేషియో. ఎఫిషియన్సీ రేషియో కావాలంటే ఏం చేస్తాం? ఇన్వర్స్ అందుతుంది అనమాట, రివర్స్ అవుతుంది. 4:5 అనమాట. సో 4 టోటల్ వర్క్ కనుక్కోవాలి. సో 4 × 30 120, 24 × 5 120. ఇప్పుడు చూడండి సి కదా కావాల్సింది మనకి. సో ఫార్ములా ఏమి? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ టైం ఇంటూ టోటల్ ఎఫిషియన్సీ. సో వర్క్ ఎంత వచ్చింది మనకి? 120. సో మనం సి అలౌన్ టైం కనుక్కోవాలి ఇంటూ ఎఫిషియన్సీ. ఎఫిషియన్సీ ఎవరు చేయాలి ఇక్కడ? సి ఎఫిషియన్సీ కావాలి. ఇక్కడ చూడమా, a+b+c మైనస్ a+b+c అంటే a+b క్యాన్సిల్ ఏం మిగులుతుంది మనకి? సి మిగులుతుంది. అంటే 5లో 4 పోతే ఎంతమా? 1. దట్ ఈజ్ సి ఎఫిషియన్సీ అనమాట. సి ఎఫిషియన్సీ 1. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 120/1, దట్ ఈజ్ 120 days. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ రేషియో మెథడ్. ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే మనం నెక్స్ట్ చేయబోలే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో నీట్గా అర్థమవుతుంది అనమాట మీకు. నెక్స్ట్ అమ్మా, మనకి అప్పుడప్పుడు చూస్తుంటాం ఈ మోడల్, రైల్వే ఎగ్జామ్స్లోనే అడుగుతారు. సో చైన్ రూల్ బేస్ చేసుకొని ఫార్ములా ఇది, చైన్ రూల్ బేస్ చేసుకొని అడుగుతుంటారు. సో M1 D1 T1/W1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 T2/W2. సో ఈ ఫార్ములా ఏమంటే యాక్చువల్గా అయితే M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2 అంటే ఇక్కడ /W1 /W2. సో ఈ మెన్ అన్న ఉండొచ్చు, లేకుంటే ఎఫిషియన్సీ అని కూడా అంటారు. సో ఈ మెన్ అనే ప్లేస్లో మనకి ఉమెన్ అన్న రావచ్చు, బాయ్స్ అన్న రావచ్చు, చిల్డ్రన్ అని కూడా రావచ్చు మా. సో ఎం అంటే ఏమి? మ్యాన్ పవర్ లేదా ఎఫిషియన్సీ అనవచ్చు. డి అంటే టైం అనమాట, డేస్. సో ఇక్కడ ఈ ఫార్ములాలో T1 ఉంది కదా, అది టైం అనమాట. ఇప్పుడు 2 days 3 hours, 2 days 3 hours అన్నారు అనుకోండి. సో 2 days 3 hours అనమాట. అలా ఇది టైం హవర్స్లో ఇస్తారు. నెక్స్ట్ W అంటే వర్క్ అనమాట. సో ఇదే ఫార్ములాని ఏం రాస్తామంటే మనం M1 D1 W2 ఈజ్ ఈక్వల్ టు M2 D2 W1 అంటే వర్క్ అనేది క్రాస్ మల్టిప్లై అయిపోతుంది అనమాట. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ చైన్ రూల్. దీన్ని బేస్ చేసుకొని కూడా మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ ఎట్లుంటాయో చూద్దాం ఒకసారి. ఓకే, ఇది చూడమ్మా. సో ఏముంది? 18 children can do a piece of work in 12 days. How many children would be required to do the same work in 8 days? ఓకేనా? సో 18 children అన్నారు అంటే మ్యాన్ పవరే కదా, ఎఫిషియన్సీనే కదా, M1 అనుకోండి. M1 18 children. ఓకే, సో ఇది 12 days అంటే D1 వచ్చేసి 12 days అనమాట. సో నెక్స్ట్ ఏమన్నాడు? హౌ మెనీ చిల్డ్రన్ రిక్వైర్డ్ అంటే M2 ఎంత? టు బి రిక్వైర్డ్ టు డూ సేమ్ వర్క్ ఇన్ 8 days అంటే ఎన్ని రోజుల్లో అయిపోవాలి వర్క్ అనేది? 8 daysలో అయిపోవాలన్నమాట. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏం తెలుసు? M1 D1 ఈజ్ ఈక్వల్ టు M2 D2. సో ఇక్కడ వర్క్ కాన్స్టెంట్ అండి. ఎందుకు? సేమ్ వర్క్ అన్నాడు చూడండి, సేమ్ వర్క్ అన్నాడు కాబట్టి WW క్యాన్సిల్ అయిపోతుంది. సో 18 × 12 ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ కదా, M2 అంటే ఇంటూ 8 days ఎంత వస్తుంది? సో 4 2s 8, 4 3s 12, 2 9s 18, 9 3s 27 children రిక్వైర్డ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 42 women can do a piece of work in 18 days. How many women would be required to do the same work in 21 days? ఓకే, సో మనకి M1 ఏమి ఇచ్చినారు? 42 women. ఓకేనా? సో D1 ఎంత ఇచ్చినాడు? 18 days. నెక్స్ట్ హౌ మెనీ ఉమెన్ రిక్వైర్డ్ అంటే M2 కనుక్కోవాలి. సో D2 ఎంత ఇచ్చినాడు? 21 days. సో
మనకి ఫార్ములా అగైన్ m1d1 ఈజ్ ఈక్వల్ టు m2d2. సేమ్ వర్క్ అన్నాడు కాబట్టి వర్క్ క్యాన్సిల్ అయిపోతుంది. m1 42 ఇంటూ 18 days ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ఇంటూ 21. ఓకే, 3 6 18, 3 7 21, 7 6 42. So question mark equal to 6 into 6, 36 women required to complete the work in 21 days. Okay, option 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చైన్ రూల్ బేస్ చేసుకొని. సో ఇది మీరు చేయండి మా. సో సేమ్ ఈ చైన్ రూల్ బేస్ చేసుకునే ఈ క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి. సో ఇది మీరే చేయండి, కమెంట్ చేయండి ఆన్సర్ మా. నెక్స్ట్ ఇది కూడా సేమ్ అలాంటి క్వశ్చనే, కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 2 అనుకోండి, అది 1 ఇది 2. ఇవి రెండు మీరు ఒకసారి ట్రై చేసి నాకు ఆన్సర్ కమెంట్ చేయండి, ఎవరు కరెక్ట్గా చెప్తారో చూద్దాము. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా. సో చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మా, ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే ఎగ్జామ్స్ అన్నిటికీ యూస్ఫుల్గా ఉంటుంది మన ఛానల్. సో మ్యాథ్స్ అండ్ రీజనింగ్కి సంబంధించిన 100% అవుట్పుట్ని మీకు ఇస్తాను మా. సో ఇలాగే నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్లో అన్నిటికీ అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించిన షార్ట్ కట్స్ నీట్గా మీకు ప్రొవైడ్ చేస్తాను. అలాగే ఈ టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ నెక్స్ట్ సెషన్ అంటే టుమారో ఈవినింగ్ కల్లా మీకు అప్లోడ్ చేస్తానమ్మా. ఇది కాన్సెప్ట్, ఈ మెథడ్స్ని 1-2 సార్లు చూడండి, చాలా యూస్ఫుల్గా అవుతుంది. సో ఈ టెంప్లెట్ ఇప్పుడు మీరు వీడియోలో చూసారు కదా, ఈ టెంప్లెట్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ టెంప్లెట్ పోస్ట్ చేసినప్పుడు మీరు జిరాక్స్ తీసుకోనో లేదా ఏదో విధంగా మీరు మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేసినారనుకో, మీరు అసలు మర్చిపోరు మెథడ్ అనేది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ.